కావ్యకంఠ గణపతి. ఆయనతో పాటు తమ్ముడు శివరామ శాస్త్రి కూడా వచ్చాడు. వచ్చి ఆయన అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్ళారు. అప్పటి వరకు తీర్థయాత్రలలో ఎన్నో దేవాలయాలకు వెళ్ళారు, ఎన్నో దర్శనాలు చేశారు. వచ్చి దుర్గమ్మ దర్శనానికి వెడదామని వెడుతున్నారు. తమ్ముడు, అన్నయ్య నాకు ఆకలేస్తోంది, అన్నయ్య నాకు ఆకలేస్తోంది, అరటిపళ్ళు కొనుక్కుంటాను. ఒరే నువ్వు ఇలా అరటిపళ్ళు తినేస్తే ఆరోగ్యం పాడైపోతుందిరా నీకు. అప్పుడే గణపతి ఉత్సవాలు పూర్తయ్యాయి అరుణాచలంలో. ఏకాదశి తిథి ఆ రోజున. ఎక్కడైనా అన్నదాన సత్రంలో అన్నం పెడతారేమో కనుక్కుంటానుండరా అని చెప్పి ఆయన వెళ్ళి అన్నదాన సత్రవుల్లో అడిగారు. ఇవాళ ఏకాదశి కదండి, అన్నదానం ఉండదు అన్నారు. ఏకాదశి ఉపవాస తిథి. వెంటనే బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ఆయన యాచన చేశారు. ఏ ఇంటికి వెళ్ళినా తలుపులేసేసుకుని నిద్రపోతున్నారు. లేదా ఇవాళ ఏకాదశయా, అన్నం లేదన్నారు. వెతికారు 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 వెతికారు, ఎక్కడా పట్టడన్నం